మనలో చాలామంది వ్యాపారం చేసి అలసిపోయారు. ఒకప్పుడు మనం ఇప్పుడు పాత స్టోరీస్ ఏమైనా చెప్పమంటే చాలా చక్కగా చెప్తారు. 1986 నుండి లేక 78 నుండి అలాగా మనం చేసినటువంటి కార్యాలు అని చెప్పి మనం చెప్పడానికి చాలా విషయాలు మన దగ్గర ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకుందాం, ఈరోజు మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచించాలి. ఓల్డెన్ మెమరీస్, ఓల్డెన్ టెస్టిమనీస్, వాటితో మనం తృప్తి పొందుచున్నామా? ఈ వారములో మనం ఏం చేశాము అని ప్రభు అడిగితే మనం ఏం చెప్తాం? ఆయన చెప్పినది, నేను వచ్చే వరకు దీన్ని కంటిన్యూ చేయండి. మీలో కొందరు దీని ఆరంభంలో మేమే కష్టపడ్డామని, మేమే ప్రయాసపడ్డామని చెప్పి సంతృప్తి పొందేటువంటి వారు ఉంటారు. అది మంచిదే, అది నిజం కూడా. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం దాని 14వ వచనం మనం చదువుచున్నప్పుడు యేసుక్రీస్తుని రాకడను గూర్చినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయం 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యమై లోకమందు అంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ప్రభు రాకడను గూర్చి, లోకావసానమును గూర్చి అందరికీ వినాలని ఆసక్తి ఉంది, నేర్చుకోవాలని ఆశ ఉంది. దేవుని రాకడ ఎప్పుడు జరుగుతుంది? యేసయ్య రెండవసారి తన సంఘమును చేర్చుకోవడానికి ఎప్పుడు వస్తారు అని మనం అందరం ఆశతో ఎదురు చూస్తూ ఉంటే, బాల్ మన కోర్టులోనే ఉంది, రెస్పాన్సిబిలిటీ మనకే ఇవ్వబడినది. అదేంటిది? దేవుని రాజ్య సువార్త భూలోకమందంతటా మీరు చాటించినప్పుడు ఆయన వస్తాడు, అవసానము జరుగును. దేవునికి స్తోత్రం. ఈ పని ఎవరు చేయాలి? ఆకాశం నుండి దిగి వచ్చిన దూతలు చేయాలా? ఈ భూమి మీద పుట్టిన మనం చేయాలా? దేవుడు ఈ రెస్పాన్సిబిలిటీ మనకిచ్చారు. నేను వచ్చే వరకు దీని వ్యాపారం చేయండి అని చెప్తే అది మనం ఎవరికీ చెప్పం. మనం ఆ కార్యం తెలియనట్టే మనం నడుస్తూ ఉన్నాం. మనకు దీనితో సంబంధం లేదు. ఇక్కడ వర్షిప్ జరుగుతుంది, ఇక్కడ సేవకుల మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ యూత్ మీటింగ్ జరిగింది. ఇవన్నీ కొంతమందికి తెలియనే తెలియదు. అవునా? ఎప్పుడండి? చాలామంది మందిరం అంతా నిండిపోయినంతగా యవనస్తులు, కొంతమంది సేవకులు, కొంతమంది స్త్రీలు అందరూ వచ్చి అద్భుతమైన కూడిక అటెండ్ అయ్యారు. చాలామంది ఆశీర్వదింపబడ్డారు. అయితే మనలో చాలామందికి ఆ విషయాలన్నీ తెలియదు. మనకు సండే భక్తి కొంచెం ఎక్కువైంది. సండే మనం ఖచ్చితంగా మందిరానికి వెళ్తాం, కానీ ఆ తర్వాత డోంట్ టచ్ మీ, డోంట్ కాల్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ యాక్టివిటీస్. నా పనులలో నేను బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు దేవుని గురించి ఆలోచించే సమయం కాదు ఇది. ఇన్ని దేవుని గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం? చిన్నగా ఒక నొప్పి, అదొట్టిదే, గ్యాస్ట్రికే. తిన్న ఆహారం సరిగా డైజెస్ట్ అవ్వలేదు కనుక కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. కానీ మనం వెంటనే సీరియస్గా తీసుకొని భయపడి డాక్టర్స్ అపాయింట్మెంట్ తీసుకొని మనం పోయి అన్ని చెకప్లు మనం చేస్తాం. మనకు సీరియస్నెస్ చాలా ఉన్నాయి. కానీ ఈ వారంలో ఏమీ కాలేదు కనుక మనం ఇక ఆ విషయాలు పట్టించుకోవడం లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఒక వారం అంతా కాపాడినందుకు ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది. కానీ మిగిలిన 6 రోజులు కూడా ఆయన గొప్పవాడని తలంచుకోవడం, ఇతరులకు తెలియపరచడం, ప్రభువును ఘనపరచడం, అది మన జీవితంలో చాలా అత్యవసరమైనటువంటిది. యేసు ప్రభు తన శిష్యులతోనూ అక్కడ కూడి ఉన్న 500 మందితోనూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పినట్లు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం
7-8 వచనాలలో అని ఆయనను అడుగగా ఆయన దాని ముందు వచనం కూడా చదువమ్మా. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తన తండ్రి స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఇప్పుడు మనకు అందరికి కావాల్సిందే అవసానం ఎప్పుడు వస్తుంది, అంతం ఎప్పుడు వస్తుంది, ప్రభు ఎప్పుడు వస్తాడు. ప్రభు చెప్తున్నాడు, దాని గురించి ఇప్పుడు మీరు పట్టించుకోకు. ఐ హ్యావ్ ఎంట్రస్టెడ్ అన్ ఇంపార్టెంట్ జాబ్. మీకు నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను, మీకు నేను ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. వాటిని తుదముట్టించారా? దాటిని కంప్లీట్ చేశారా? వాట్ ఈస్ ఇట్? మీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రాకడను గురించి, ఆయన ద్వారా కలుగజేసిన రక్షణ సునాదమును గూర్చి వినిపించడానికి పిలువబడిన మీరు దాన్ని పక్కకు పెట్టేశారు. మీరు మ్యారథాన్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత మీరు ఆటో ఎక్కి ముందుకు వెళ్ళిపోయారు. మీరు పోయి అక్కడ కూర్చొని ఉన్నారు గమ్యం చేరడానికి. అది కాదు మారథాన్ అనగా, అది పాదాల ద్వారా పరిగెడుతూ పోవాల్సినటువంటిదే. అప్పగించిన పనిని తుదముట్టించడానికి ఉన్న నమ్మకత్వం మనకు ఉండాలి. దేవుని రాజ్యానికి షార్ట్ కట్ మాస్టర్స్ ఎవరు కూడా ఎంటర్ అవ్వరు. ప్రభు చెప్పినటువంటి రెస్పాన్సిబిలిటీస్ నమ్మకంగా పూర్తి చేసినటువంటి వారు తప్ప, నన్ను ప్రభువా అని పిలుచు ఎవడును కూడా తండ్రి రాజ్యంలో ప్రవేశింపడని చెప్పాడు. అందరూ ప్రభువా అని పిలుస్తారు, అందరూ మందిరానికి వెళ్తారు, అందరూ ఆరాధనలు అటెండ్ అవుతారు. కానీ ప్రభు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే, తన కార్యమును నమ్మకంగా చేసిన వారు. వ్యత్యస్తమైన కృపావరములతో దేవుడు మనల్ని పిలిచారు. ఒకప్పుడు మనం చాలా కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు మన స్థితి మార్చాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రార్థన క్రమేణా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రార్థన అనేది ఒక ఆచారం. మనలో ఇదివరకు ఉండిన ఆ ఏడుపు, కన్నీలు, వేదన ఇప్పుడు మనలో కనబడతలేదు. బికాస్ గాడ్ హాస్ బ్లెస్డ్ us. మనందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, మన స్థితి మార్చాడు, మనకు సహాయం చేశాడు. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏం లేదు పెద్దగా, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు. ఇప్పుడు మనం బాగానే ఉన్నాము అని అనుకుంటే తగ్గిపోయింది ఏంటి? ప్రార్థన ఒకటే. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుటే తగ్గిపోయింది. దేవుడు మనకు అనుగ్రహించిన కృపలను మనం కంటిన్యూ చేయాలి, వ్యాపారం చేయాలి. కృప వెంబడి కృప వచ్చినట్లు మనం ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా ఆయన పనిని మనం కొనసాగించాలి. ప్రభు మనకిచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఈ ధన్యత లేని అనేకులను ప్రభుకు పరిచయం చేయాలి. వారి జీవితం ప్రభువు నామానికి మహిమార్థంగా వారు నడిచినట్లు వారిని మనం బలపరచాలి. ఇక్కడ చెప్పారు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరియా దేశం అంతటిలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. దేవునికి స్తోత్రం. మనము శక్తిని పొందిన తర్వాత సాక్షులై ఉండడం లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆహారం తీసుకున్నారు, బాగానే ఉన్నారు, బట్ టాయిలెట్ పోక 2 days అయింది. సీరియస్లీ సంథింగ్ ఈజ్ రాంగ్. యూరిన్ పాస్ చేయడం లేదు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో అండ్ చెకప్. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరము, దానిని సంపూర్ణమైన క్రియలకు ఒక క్రమం ఉంది. పడుకోవడం, నిద్రపోవడం, మేలుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, తిన్న ఆహారం శరీరానికి డైజెస్ట్ అవ్వడం, మనం చేయుచున్న కార్యాలన్నీ క్రమక్రమంగా నడుచుచున్నప్పుడు ఆ వ్యక్తిని నార్మల్ పర్సన్ అని మనం పిలుస్తాం. ఇవన్నీ కూడా సరిగా నడుస్తలేదు అని అనుకుంటే సంథింగ్ ఈజ్ రాంగ్, అబ్నార్మాలిటీస్ ఉన్నది.
కొంతమంది మధ్యాహ్నం 1 గంటకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, వారు ఈవినింగ్ 8 o'clock లంచ్ చేస్తారు, రాత్రి 1 o'clock వారు డిన్నర్ చేస్తారు. సంథింగ్ ఇస్ రాంగ్. సో మన సైకిల్ దేవుడు ఏర్పరచినట్టు అది నడవడానికి తగినట్లు మనం శ్రద్ధ తీసుకోవాలి. మన అశ్రద్ధ మన లైఫ్ను అతలాకుతలం చేస్తుంది. మన నిర్లక్ష్యం మన జీవిత విధానాన్ని తారుమారు చేస్తుంది. ఇంట్లో 4, 5, 6 ఉంటే ఒకరు బ్రేక్ఫాస్ట్ 7 గంటలకు చేస్తారు, వేరొకరు 9 o'clock చేస్తారు, ఇంకొకరు 11 o'clock చేస్తారు అని అనుకుంటే ఆ కుటుంబము క్రమంగా నడవడం లేదు అని అర్థం. అన్నిటికీ ఒక సమయం అంటూ ఉన్నది, అన్నిటికీ దేవుడు పెట్టిన ఓ ప్రణాళిక అంటూ ఉన్నది. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వారు ఇయర్లీ వారి యొక్క అకౌంట్స్ సబ్మిట్ చేయాలి. వారు ట్యాక్స్ సంబంధించిన రిటర్న్స్ కొరకున్న బిల్స్ అన్నీ ప్రసెంట్ చేయాలి. వారికి సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని వారు క్రమంగా చేసినప్పుడు ఆ వ్యక్తి సక్సెస్ఫుల్ అయి నెక్స్ట్ ఇయర్లోకి వెళ్తారు. అన్నీ పెండింగ్, 2020 నుండి పెండింగ్ ఉంది. ఏంటి కారణం? కోవిడ్ వచ్చింది. అవును, కోవిడ్ వచ్చింది కానీ మనుషులందరూ వారు చేయవలసిన పనులు చేశారు. ఎక్కడో కొంత స్లో అయింది కానీ మళ్ళీ అంతా నార్మల్సీకి వచ్చింది. కాబట్టి మనకున్న రెస్పాన్సిబిలిటీని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. బికాస్ ఆఫ్ దిస్ ఐ వాస్ అనైబుల్ టు డూ అని చెప్పేది కొంతవరకే ఎక్స్క్యూజ్. ఓకే, దాట్స్ ఓకే, ఐఎమ్ గివింగ్ యూ అనదర్ మంత్, మేక్ ఇట్ రెడీ అండ్ బీ పంక్చువల్. అన్ని విషయంలో మనం సెట్ అవ్వడానికి మనకు ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఇప్పుడు మన జీవితం ఏమాత్రం ఆర్డర్లో లేదు అనుకుందాం, అయోమయమే ఉంటుంది, కలవరమే ఉంటుంది. మనకు ఇన్స్పెక్షన్ వస్తుంది అని వినబడితే చెమటలు, జ్వరాలు, బాధలు. ఎందుకని? చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేయలేదు గనక, నిర్లక్ష్యంతో జీవించాము గనక అటువంటి దాన్ని మనం ఎదుర్కోలేము. పరీక్షలు వచ్చుచున్నది అని చెప్పినప్పుడు కొందరు సంతోషిస్తారు. నేను సంవత్సరం అంతా చేసిన కష్టానికి ఇప్పుడు నాకు రిజల్ట్స్ ఇవ్వబోచున్నది, ఐ వాంట్ టు రైట్ మై ఎగ్జామ్. మరికొంతమంది పరీక్ష వాయిదా వేశారు అని చెప్తే సంతోషిస్తారు. పరీక్ష వాయిదా వేశారు ఎందుకని? నేను నిర్లక్ష్యం చేసిన రోజులను కవరప్ చేయడానికే ఇది దొరికిందని వారు సంతోషిస్తారు. ప్రభు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాడు. ఒక ధనికుడు దేశాంతరం వెళ్ళినప్పుడు 10 మందిని పిలిచి వారికి 10 దీనార్లు ఇచ్చారు. అక్కడ వారికి ఒక్కొక్కరికి 10 దీనార్లు ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను, కానీ 10 దీనార్లు ఇచ్చారు అని అన్నారు. ఒకడు వ్యాపారం చేసి మరి 10 దీనార్లు కూడా సంపాదించాడు గనక అలాగనే ఇచ్చారని అనుకుంటున్నా. రెండో వ్యక్తి 5 దీనార్లు సంపాదించాడు. అంటే మొదటి వ్యక్తి 100% కాన్సన్ట్రేషన్ చేస్తూ అప్పగించిన పనిని పట్టించుకున్నాడు. రెండో వ్యక్తి 50% పని చేశాడు. దేవుడు సగం నేను సగం అన్నట్టు. ఆ తర్వాత మూడో వ్యక్తి, నీ గురించి నాకు సరైన ఐడియా లేదు కనుక దిగుగో నీ సొమ్ము రూమాల్లో కట్టి నేను దాచిపెట్టానని చెప్పి తీసుకొచ్చి అవి ఇచ్చారు. సమానమైన ఉపమానం మనం 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ఇచ్చినటువంటి వారి చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. వారు దొరికిన దానిని వ్యాపారం చేసిన ఇద్దరిని, భలే మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకత్వం చూపించినందుకు నిన్ను 10 పట్టణాలకు అధిపతిగా నియమిస్తున్నాను అని చెప్పాడు. అంటే ఈ యజమానుడు మామూలు వ్యక్తి కాదు, ఆయన తన రాజ్యంలోనికి వచ్చాడు. అతడు 10 పట్టణములు ఒకరికి ఇవ్వదగిన స్తోమత కలిగిన వాడు. ఇప్పుడు మన దేవుడు మన అందరినీ చూస్తూ ఉన్నాడు. మనమేమో ఓ 30 years బ్యాక్లో ఉన్న మనుషుల్లాగానే మనం ఫీల్ అవుతున్నాం. మనం ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నా
ఈ తరములో దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చిన దాని వెనకాల దేవునికి మనలో నుండి గొప్ప ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ సాకులు నడవదు. ఇక్కడ మనం పని చేయవలసినటువంటి వారమే. మీ రక్షణకు తగినట్టు మీరు సాక్షి జీవితం కలిగి ఉండాలి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను ఉపకారములను మర్చిపోకుండా ఆయనను మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆయన చెప్పిన మాట, మీరు నేను వచ్చేంత వరకు వ్యాపారం చేయండి. కొందరికి దేవుడు పాడడానికి వరమిచ్చాడు, కొందరికి ప్రార్థించడానికి కృపనిచ్చాడు, కొందరికి సహాయపడడానికి ఉన్న సామర్థ్యం ఇచ్చాడు, కొందరికి అడ్మినిస్ట్రేషనల్ స్కిల్స్ ఇచ్చారు, కొందరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఇచ్చారు, కొందరికి మ్యూజిక్ పైన అవగాహన ఇచ్చారు. ఇవన్నీ దేవుడు ఇచ్చిన దానిని మనం జస్ట్ సాకులు చెప్పి మనం తప్పించుకుంటున్నాం. నేను ఇప్పుడు చేయలేను, మీరు ఇంకెవరినైనా చూసుకోండి. అది మనకు ఓకే, కానీ ఆయనతో చెప్పడానికి కుదరదు. నిన్ను పక్కకు పెట్టి నీకు బదులు ఇంకెవరినైనా చూసుకున్నాడు అనుకో, ఇక నీ పని అయిపోయినట్టే. హల్లెలూయా. ఆయన నిన్ను పొజిషన్లో ఉంచాడు, సంతోషించు. ఆయన నిన్ను నమ్మాడు, సంతోషించు. ఆయన తన వర్క్ ఇంట్రెస్ట్ చేశాడు, సంతోషించు. నిన్ను మూలలో పెట్టి నీకు బదులు ఇంకొకరిని తీసుకోవడానికి దేవుడు ప్రయత్నం చేశాడు అనుకో, ఇక అయిపోయింది. ఆ పని మాత్రం జరగకూడదు. ప్రభువా, ఇదిగో చిత్తం, నేను ఉన్నాను అని చెప్పుచున్న వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అర్థమవుతుందా? దేవుడు మీ అందరినీ సైడ్ లైన్ చేయమంటారా, మెయిన్ లైన్లో పెట్టమంటారా? మిమ్మల్ని లూప్ లైన్లోకి పెట్టేసి మీ ప్లేస్లో ఇంకొకరిని దేవుడు వాడుకోవాలని ఆశిస్తున్న వారు ఒకసారి చేతులు ఎత్తండి. మీకు వాక్యం తెలుసు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని లూప్ లైన్లో పెట్టడం మీకు ఇష్టం లేదు. మీరు ఏ లైన్లో ఉన్నారు ఇప్పుడు చెప్పమ్మా? మెయిన్ లైన్లో ఉన్నారు. మీరు మెయిన్ లైన్లో ఉన్న వ్యక్తిలాగా ఉన్నారా? ఆలోచించండి. మీరు లూప్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా ఉన్నారా, మెయిన్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా ఉన్నారా? మెయిన్ లైన్లో ఉన్నారు కానీ ఐఎమ్ నాట్ ఫిట్. అన్ఫిట్ వాళ్ళని ఏం చేస్తారండి, సర్వీసు నుంచి పక్కకు పెడతారు. అన్ఫిట్ వాళ్ళందరూ కలిసి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించంటే ఒక్కరు చేయరు. ఎందుకంటే మీరు అంటారు నేను ఐఎమ్ నాట్ అన్ఫిట్. కానీ దేవుని పనికి దేవుడు మిమ్మల్ని వెతికినప్పుడు మీరు కనబడతలేరు, మీరు అవైలబుల్గా లేరు, మెయిన్ లైన్లో మీరు కనబడతలేదు. ఈజ్ దట్ ఓకే? నో, ఇట్స్ నాట్ ఓకే. యూ హ్యావ్ టు బీ ఇన్ ద మెయిన్ లైన్. దేవుడు మిమ్మల్ని కనిపెట్టి చూచుచున్నప్పుడు మీరు అవైలబుల్గా ఉండాలి. సాకులు కురియన్ గారికి ఓకే, అమ్మగారికి ఓకే, యేసయ్యకు ఓకే కాదు. ఓకేనా? యేసయ్యకు ఓకే కాదు. పక్కనున్న వ్యక్తికి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్ అనండి. ఇది ఓకేనా అని అడగండి. చప్పట్లు కొట్టండి. ఈరోజు మనము నిర్లక్ష్యం చేసిన మనుషులుగా ఉండడానికి వీల్లేదు. నిన్ను నమ్మిన దేవునికి నువ్వు తిరిగి వాటిని చెల్లించడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు కనుక నువ్వు అలర్ట్గా, జాగ్రత్తగా ప్రభు కోసం నువ్వు నిలబడవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ అన్అవాయిడబుల్, ఇంపెరేటివ్. ఇది మనం తప్పించుకోవడానికి వీల్లేని రెస్పాన్సిబిలిటీ. దేవుడు నిన్ను నమ్మారు. మనకంటే సామర్థ్యం కలిగిన వాళ్ళు చనిపోయారు. మనకంటే విద్య కలిగిన వాళ్ళు లేరు ఈరోజు. మనకంటే ఉన్నతమైన స్థాయిలో జీవించిన మనుషులు లేరు. మరి నన్ను దేవుడు స్పేర్ చేసిన వెనకాల ఆయన ఇంకా ఆశతో, ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తున్నాడు. నువ్వు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి
పిలువబడిన వాడవు గనక దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, లార్డ్, ఐ రియలైజ్డ్ దట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ వెరీ సీరియస్లీ. నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను, నేను ఏదో ఒకటి గౌరవంగా చేయవలసిన అవసరత ఉంది అని నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. మనలో నిద్రపోవచ్చున్న కొన్ని స్కిల్స్, కొన్ని ఎబిలిటీస్, కొన్ని సామర్థ్యములు, అవి ఇప్పుడు ఏమైపోయింది? తుప్పు పట్టింది. ఒకప్పుడు చాలా చక్కగా వాడుకున్నదే వాడుకోకుండా పక్కకు పడేసినందుకు ఏమైంది? తుప్పు పట్టింది. అందుకు తుప్పు పట్టినందు మాత్రాన అది పనికి మాలినది కాదు. దాన్ని తీసి ఏం చేయాలి? రాయి మీద రాకాలి, షార్పన్ చేయాలి, పదును చేయాలి. మళ్ళీ దాన్ని వాడుకుంటున్నప్పుడు అప్పుడు చేసిన పని ఇప్పుడు కూడా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ నాట్ అన్ అన్వాంటెడ్ పర్సన్. దేవుడు మీ మీద దృష్టి ఉంచి మిమ్మల్ని వాడుకోవడానికి ఆశిస్తూ ఉంటే మీ దగ్గర ఒక సంచి నిండా సాకులు ఉన్నాయి. ఆ సాకులలో ఒకటి మీ హెల్త్, ఆ సాకులలో ఒకటి మీ పిల్లలు, ఆ సాకులలో ఒకటి మీకు దేవుడిచ్చిన బిజినెస్ లేక ఉద్యోగం. దేవుడు ఇవేవీ లేనప్పుడు మీరు ఎంతగానో దేవునికి అందుబాటులో ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పనిని ఉత్సాహంగా చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని సెటిల్ చేయడానికి నిర్ణయించాడు. మీలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఫైనాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు సాకులతో మీ సంచి నింపుకున్నారు. దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అన్నిటినీ అది నా ఎబిలిటీని బట్టి నేను పొందినది, నా సామర్థ్యం అని చెప్పుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెల్లించడం మర్చిపోయి మనలో మనం ఉప్పొంగుచున్నాం. ఈరోజు వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ ఈస్ గాడ్స్ కాల్. లార్డ్, ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఐఎమ్ సారీ. నేను నీ పనిని నిర్లక్ష్యం చేసినది వాస్తవమే. ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చుచున్నాను, నన్ను నేను సమర్పిస్తున్నాను. నేను ఇంతకంటే ఎక్కువ చేయగలనని నేను ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఆ యజమానుడు తన దాసులను పిలిచి 10 దీనాలు ఇచ్చి వెళ్ళినట్లు మమ్మల్ని ఈ లోకంలోనికి కొన్ని దీనాలు, కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చి మీరు పంపించారు. మీ పనిలో మేము ఉండుండగా మేము సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా నీ కార్యాన్ని నెరవేర్చు బిడ్డలుగా, నీ చిత్తం నెరవేర్చు వారిగా, నీకు ఇష్టలుగా ఉండడానికి మమ్మల్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుత కార్యములు జరిగించమని, నీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, నీ సన్నిధి మాకు దయచేయమని, కృపలతో నింపుమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించుటకు తగిన కృప మాకు దయచేయమని, సమాధానముతో మమ్మల్ని నింపి అద్భుతములు మా జీవితంలో జరిగించి నీవే మహిమ పొందమని తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని, దూర ప్రాంతంలో ఉండి ఈ వాక్యాన్ని వీక్షించుచున్న వారిని ఆశీర్వదించమని, మేమందరం నీకు ప్రియమైన బిడ్డలుగా నీ సన్నిధిలో వాడబడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సమస్త కార్యములు జరిగించమని, అద్భుతములు జరిగించి నీవే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.